నమస్తే అన్న. ఆల్మోస్ట్ 25 డేస్ అవుతుందన్న మా ఊరు సైడ్ వర్షం పడక. ప్రజెంట్ ఈరోజు వర్షం పడిందన్న. రీసెంట్గా 25 డేస్ నుంచి వర్షం పడకపోవడం వల్ల మన ఫామ్ దగ్గర ఉన్న చెట్లు ఎండిపోతూ ఉన్నాయి. మెయిన్గా ఈ వర్షం పడాలనేసి డైలీ నేను అనుకుంటాను. ఎందుకంటే మన చెట్లు కూడా మంచిగా బతుకుతాయి. మెయిన్గా మన బోర్లో నీళ్ళు వస్తాం అనేసి అనుకున్నాను. బోర్లో నీళ్ళు లేకపోవడం వల్ల వర్షాలు పడితే నీళ్ళు ఎక్కువైతాయి అనేసి అనుకున్నాను. బట్ ఈరోజు వర్షం పడింది, హ్యాపీ. బట్ వర్షం పడింది, ఇంకా 10 రోజుల దాకా మన చెట్లకు కానీ మన బోరు కానీ బాగా పోస్తుంది అనేసి అనుకున్న లోపలనే మన షెడ్ మొత్తం వర్షం పడి కోళ్ళు మొత్తం నానిపోయినాయి. ఆయన మొత్తం కోళ్ళు మొత్తం ఎక్కడెక్కడ నానిపోయినాయి. మెయిన్గా మనకు లోపల పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు కోళ్ళకు. మొత్తమే నానిపోయింది. కోళ్ళు మొత్తం నాని చెట్ల కింద మామూలుగా బయట తిరుగుతూ ఉన్నాయి. మొత్తం ఎక్కడెక్కడ ముసురుకున్నవి. అట్లా ముసురుకోవడం వల్ల మన కోళ్ళకు కూడా రోగాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ వాన పడితే ప్రాబ్లం, వాన పడకపోతే ప్రాబ్లం అయిందని నాకు ప్రజెంట్ మా ఫామ్ కాడ. నాకు ఫామ్ గట్టిగా లేకపోవడం వల్ల ఇవన్నీ స్టార్ట్ అవుతున్నవి. మనకు వర్షాలు పడితేనేమో చెట్లు బతుకుతాయి, వర్షం పడితేనేమో కోళ్ళు బతకవు. రెండు విధాలుగా నాకు ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి, మధ్యలో ఇరికిపోయినాను. ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా నేను షెడ్ వేసుకోవాలన్నా. షెడ్ మాత్రం ఖచ్చితంగా త్వరలోనే వేస్తాను, నాటుకోళ్ళ షెడ్.